చండి, వీడినేమనొద్దు. వీడు అమాయకుడు. ఊరు జనాల్నే ఉచ్చపోయించే మనల్నే మోసం చేసిన వాడికి వీడు ఒక లెక్క. చెప్పు. అసలు ఇదంతా దీనివల్ల జరిగింది. మా అన్న హరిశ్చంద్రుడు ఆడిన మాట తప్పడు, తప్పకుండా తిరిగొస్తాడని శపథం చేసిన చెల్లెలు గారు ఇప్పుడేమంటారు? చండి, ముహూర్తానికి టైం అయింది. నా కూతురికి నీ కొడుక్కి పెళ్లి జరిపించు. వాడెక్కడున్నా సరే వాణ్ణి తెచ్చి నీ కూతురుతో పెళ్లి జరిపించే బాధ్యత నాది. నీ అన్న నీకిచ్చిన మాట తప్పాడు, కానీ నా అన్న ఎప్పటికీ మాట తప్పడు. పంతులు మొదలుపెట్టు. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి సుభగే త్వం జీవ శరదాం శతం. నేను వెళ్ళిపోతున్నాను. రాజ్ అయిపోయింది. నేను మిమ్మల్ని కాపాడుకుంటాను. తమ్ముడు తమ్ముడు పాప తమ్ముడు కాదక్క, నేను వెళ్ళిపోతున్నాను. అందుకే కాదక్క. నువ్వు నన్ను చంపడం ఏంటి? నేను నిన్ను చంపాలనుకోలేదు, నా శత్రువుల్ని చంపాలనుకున్నాను. వాళ్ళని చంపాలన్న ప్రతిసారి నా దారికి నువ్వు అడ్డొచ్చావు. నేను నీ దారికి అడ్డొచ్చాను. నీ శత్రువులు కాపాడేనా? అవును, ఆ రోజు షూటింగ్ లో గన్ గురి పెట్టి వాళ్ళని కాల్చాలనుకున్నాను. అప్పుడు నువ్వు అడ్డుండడం వల్ల మిస్ అయింది. ఆ తర్వాత కారుతో బండరాయిని గుద్ది వాళ్ళని చంపాలనుకుంటే వాళ్ళు వెళ్ళి నువ్వు రావడం వల్ల అది నీ మీదికి వచ్చింది. ఆ రోజు షూటింగ్ లో బాంబు పెట్టి వాళ్లను లేపేయాలనుకున్నాను, అది కూడా ఫెయిల్ అయింది. ఇప్పుడు కూడా నీ ముందు జీప్ లో వెళ్ళింది వాళ్ళే. వాళ్ళని గుద్దాలని ట్రై చేశాను, కానీ వాళ్ళు అనుకోకుండా పక్కకెళ్ళిపోయారు. ఊహించని విధంగా నువ్వెదురొచ్చావు. నిన్ను కాపాడబోయి నేను చావబోతున్నా. ఈ సినిమా క్లైమాక్స్ పూర్తయ్యే వరకు ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా వెనుకడుగు వేయద్దు. ఎందుకంటే ఈ సినిమా నీ బావ బాధ్యత. నా బాధ్యత నెరవేరుస్తావు కదూ. ఈ పాపను ఈ అడ్రస్ లో ఉన్న వ్యక్తికి అప్పగించు. బావా. రేయ్, కన్న తల్లి నీకోసం కన్నీళ్లు పెట్టుకుంది. తోడబుట్టిన చెల్లెలు నాతో తగువాడి మరీ నిన్ను తాళి కోసం పంపించింది. కానీ నువ్వేం చేశావు? వాళ్ళ నమ్మకాన్ని నమిలి మింగేశావు. నిన్ను కన్న కొడుకని చెప్పుకోవడానికి తండ్రిగా నేను సిగ్గుపడుతున్నాను రా, సిగ్గుపడుతున్నాను. ఎవరా ఈ పాప? మాట్లాడవేరా? ఎవరి పాప? నన్నేం అడగొద్దమ్మా, నేనేం చెప్పలేను. ఒరే అన్నయ్య, వీడికన్నా వీడి అక్కేనయ్యండ్రా. కట్టుకున్న మొగుడుతో వచ్చింది, వీడు ఏకంగా కన్న కూతురుతోనే వచ్చాడు. ఇన్నాళ్లుగా మాట తప్పని నిన్ను మాట తప్పించాడ్రా. నా కంట్లో నేను నీ కంట్లో చూడలేనమ్మా.
నా కంటిలో నీరు నీ కంటిలో చూడలేనమ్మా. ఈ పాపతో నీకున్న బంధం చెప్పే వరకు నీకు ఈ బంధనం తప్పదురా. పోదురా. వాడిని అల్లుడు వదినా. కాబట్టే లోపల పెట్టి తలిపేశాను, లేదంటే బయటకు నెట్టి తలిపేసేదాన్ని. రే అన్నయ్య, 2 రోజుల పెళ్లి ఏర్పాట్లు చూడు. విషయం ఏంటి? కార్తీక్ గారు మీకు ఈ రీలు లెటర్ ఇచ్చారు. చదివి వినిపించు. అలాగేనమ్మా. అక్క, మన శత్రువులు చంపిన తర్వాతే నా మొహం నీకు చూపిస్తానని శపథం చేసి ఇంటి నుంచి బయటకు వచ్చాను. అదృష్టం కలిసి వచ్చి ఆ ముగ్గురు ఆచూకీ తెలుసుకున్నాను. ఆ ముగ్గురిని చంపడం కోసమే ప్లాన్ చేస్తున్నాను. ఈ లోపు అనుకోకుండా మాలతి అనే అమ్మాయితో పెళ్లి జరిగిపోయింది. విచిత్రం ఏమిటంటే మాలతి వాళ్ళ తమ్ముడు అంటే నా బావమరిది అచ్చం మన బావలానే ఉంటాడు. ప్రపంచంలో మనిషిని పోలిన మనిషి ఉంటాడంటే నేను నమ్మలేదు, కానీ నువ్వు వాడిని చూస్తే నమ్మాల్సిందే. ఇంకో విషయం ఏంటంటే మన ముగ్గురు శత్రువులను చంపడానికి నేను సినిమా తీయబోతున్నాను. దానిలో ఆ ముగ్గురు నటించేటట్టు ప్రయత్నం చేస్తున్నాను. నా బావమరిదిని హీరోగా పెడుతున్నాను. ఈ సినిమా పూర్తయ్యేలాగా ఆ ముగ్గురిని చంపేస్తాను. ఆ తర్వాత నేను కలుస్తాక ఒక విషయంలో నువ్వు నన్ను మన్నించాలి. ఇంకా ఏమిటంటే ఈ సినిమా కథ మన జీవిత యథార్థ గాథ. మన జీవితాన్ని సినిమా తీస్తున్నాను. నీ అనుమతి లేకుండా చేస్తున్నా ఈ చిన్న ప్రయత్నాన్ని నువ్వు మన్నిస్తావని అనుకుంటున్నాను. ఇట్లు నీ కార్తీక్. అయిపోయిందమ్మా. ఆ సినిమా చూడాలంటే ఎలా? థియేటర్ ఏర్పాటు చేస్తానమ్మా. త్వరగా లోడ్ చేయండి రా. ఏంటి సోమేశో సోమేశో, ఏంటి ఏంటనా? ఏం చెప్పాను రా నీకు? గంటలో ట్రాక్టర్ లోడ్ అవ్వాలని చెప్పానా లేదా? చెప్పావు, చేస్తున్నా కదా. ఏంటి చేయిస్తున్నావా? ఏడి ఒక్క మనిషి కనపడటం లేదు. అన్నా, ఒక్క మనిషి పైకెళ్ళాడు. 1 గంటలో నీ ట్రాక్టర్ లోడ్కి అర్థమైపోద్ది అంతే. ఏంటి ఒక్క మనిషి గంటలో ట్రాక్టర్ లోడ్ చేస్తాడా? నీ కంటికి నేను ఎలా కనిపిస్తాను రా? అటు చూడు, 10 మంది గంట నుంచి లోడ్ చేస్తుంటే ఇంకా లోడ్ అవ్వలేదు. నేనేమన్నా ఎర్రబస్ దిగాననుకున్నావా? నువ్వు చెప్పింది కరెక్టేనా, కానీ పైనున్నోడు మామూలోడు కాదు. నువ్వు చెప్పిన ఆ 10 మంది పని ఒక్కడే చేస్తాడు. మీరెప్పుడైనా ఇనప కండలు ఉక్కు నరాల మనిషిని చూసారా? లేదురా. రా చూపిస్తా. అరే బాబీ, ఏం లేదు, సార్కి త్వరగా లోడ్ కావాలంట. అలాగే అలాగే. మంచోని పట్టుకొచ్చారా? భలే చేస్తున్నాడా వీడి పని. ఏమనుకున్నా? బాంబు పేలపోతుంది, వెళ్ళండి. అలాగే. వారిని వీడు ఇంగ్లీష్ సినిమాలో ఇలంలా ఉన్నాడురా. వీడు బండలే కాదు, కొండల్ని కూడా పిండి చేయగలడు. మనిషి వెరైటీ అనుకున్నాను కానీ పేరు కూడా వెరైటీగా ఉందే, పాపి అని. బాగుందిరా, కానీ నువ్వు చెప్పింది అబద్ధం. ఆడు గంటలో కాదు, అరగంటలో చేసి పడేస్తాడు. ఒరే పాపి, తినడానికి అన్నం తెచ్చాను రా. ఈ పలహారం తీసుకో. నీకు ఈ ప్రసాదం పెట్టదని ఎన్నిసార్లు చెప్పాను? ఎవరు లేరు, వెలిగించే. అలాగే అలాగే. నువ్వన్నా తిన్నావా లేకపోతే ఈ ప్రసాదంతో సరిపెట్టుకున్నావా? నేను తింటాను లేరా, ముందు నువ్వు తిను. నువ్వు తిని నాకు పెట్టు. మొండోడా, ఇద్దరం కలిసి తిందాంలే. తిను నువ్వు తినమ్మా. తినరా. ముందు నువ్వు తినమ్మా. తిను. అలా కాదు, నువ్వు తినమ్మా. తిను నా అమ్మ కదా, నువ్వు తినమ్మా. తినరా. అమ్మా నువ్వు తిను.
పాపి ఏంట్రా చూస్తున్నావు? ఎల్లా అమ్మాయిని తీసుకురాపో. ఆ అమ్మాయికి నీ బట్టలు తీసిరా. నా బట్ల నా ఒంటి మీద ఒకే చేత ఉందని నీకు తెలుసు కదా. బట్టల సంగతి ఇప్పుడు కాదురా, సమయానికి ఆ దేవుడు పంపించినట్టు ఈ అమ్మాయి రాకపోతే ఆ బండరాయి కింద పడి మనిద్దరూ సచ్చేవాళ్ళం. ముందు నువ్విస్తావా, నన్ను ఇమ్మంటావా? ఉండు, నేను ఇస్తానులే. నువ్వెప్పుడు ఇంతే. అక్క 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 రా అక్క. ఎందుకమ్మా అలా పరిగెత్తావు? చనిపోదామని. అక్క వెళ్దాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారా. జయ జయ హే మహిషాసురమర్దిని శైలసు. తల్లి కాపాడమ్మా. అమ్మవారికి నైవేద్యం తర్వాత పెడితే గానీ ముందు అన్నం పెట్టు. అవతల లోటుకి టైం అయింది. ఆగరా తల్లి, ఉండు. వద్దురా, నా మాటరా. పాపని వదిలేసాను చూడు. అది పాపం, ఇది పాపం కాదు. దుర్మార్గుడా, ఎంత పని చేసావురా? అమ్మా తల్లి, ఎక్కడ ఎదుకో, బాగా ఎదుకో. ఆ ఫోటో కనపడితే అప్పుడు ఒప్పుకుంటాను అమ్మవారు ఉందని. అమ్మవారు అంట, అమ్మవారు. అబ్బా, అమ్మా నీ దేవత నా కల్లో కనిపించిందే. అమ్మా నీ దేవత నాకు కనిపించిందమ్మా. నేనేం అడిగితే తెచ్చిందమ్మా. అదే నిన్ను నన్ను కాపాని గుడ్డిది. దాన్ని అడిగానమ్మా, దాన్ని కూడా ఇచ్చిందమ్మా. దాన్ని కూడా ఇచ్చిందమ్మా. దాన్ని అక్కడే అక్కడే ముద్దు పెట్టానమ్మా. ఆగరా పాపి, నీ ప్రాణాలు కాపాడిందే అదేరా నీ పెళ్ళాం. అమ్మా ఏమైందమ్మా? ఆ గుడ్డమ్మాయి తాలూకు ఎవరు? నేనేనండి, తన మా అక్క. అర్జెంట్ గా O నెగిటివ్ బ్లడ్ కావాలి, తీసుకురా. సరే అండి. స్టాక్ లేదమ్మా. బ్లడ్ ఏది? బ్లడ్ ఎక్కడ? బ్లడ్ స్టాక్ లేదంటండి. ఓ మై గాడ్, అర్జెంటుగా ఆవిడకి బ్లడ్ ఎక్కించకపోతే ఆమె బ్రతకడం ఇంపాసిబుల్. O నెగిటివ్ హాస్పిటల్ ఎవరి దగ్గర ఉందేమో కనుక్కో. ఓకే సార్. ఈడేంటి ఇక్కడ ఉన్నాడు? ఆ బ్లడ్ గ్రూప్ దొరకలేదు. నా బ్లడ్ చెక్ చేయి. ఓకే, నాతో రండి. ఏమైంది మీ అక్కకు? మా అక్క గుడ్డిది కదా సార్, చావడానికి వెళ్తుంటే జీప్ గుద్దింది. చనిపోదామనా? సార్ మీ బ్లడ్ మ్యాచ్ అయింది.
రండి. అమ్మయ్య. అదేరా నీ పెళ్ళాం, అదేరా నీ పెళ్ళాం, అదేరా నీ పెళ్ళాం. ఏమయ్యా ఎక్కడికి వెళ్ళిపోయావు ఇప్పటిదాకా? మీ అమ్మగారికి సీరియస్గా ఉంది కదా, నాతోరా. మిస్టర్ శర్మ, అతను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వీళ్ళ మదర్కి బ్లడ్ అవసరమైంది. ఇతంది అదే గ్రూప్, అందుకే తీసుకువెళ్తున్నాను. నో, అతను ఇప్పుడే వేరే పేషెంట్కి బ్లడ్ ఇచ్చాడు. మళ్ళీ ఇవ్వటం కుదరదు. ఇంతకు ముందే ఇచ్చావా? సారీ. సార్ 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 బ్లడ్ ఇవ్వడానికి నువ్వు పనికిరావు. వెళ్ళి బ్లడ్ బ్యాంక్ లో తీసుకురా. ఈ గ్రూప్ బయట దొరుకుతుంది కష్టం సార్. ప్లీజ్ సార్, నేను ఇస్తాను సార్. నాకేం కాదు సార్, No, 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 నా మాట no. నమ్మండి సార్. నాకేం కాదు సార్, నేను ఇస్తాను సార్. నా తల్లి సార్. Sorry. ఈ ఒక్కసారికి వినండి సార్. Sorry. దయ చూపండి సార్. కుదరదంతే. డాక్టర్, ఇక్కడ పేషెంట్ చనిపోయింది. అమ్మా, పాపం, తన రక్తంతో వేరే వాళ్ళని కాపాడాడు, కానీ తనకు రక్తం పంచిన తల్లిని పోగొట్టుకున్నాడు. పిండ ప్రదానం సమర్పయామి. అయ్యా, ఒక్కసారి కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి. కష్టం పంచుకునే దగ్గర కులాన్ని, ప్రేమించే దగ్గర పేదరికాన్ని, ఆదుకునే దగ్గర అంగవైకల్యాన్ని చూడొద్దు. ఏనాడు దైవదూషణ చెయ్యొద్దు. నీకంటే ఎంతో మంది దురదృష్టవంతులు ఈ లోకంలో కుంటి, మూగ, గుడ్డి రూపంలో బతుకుతున్నారు. వాళ్ళని చూసి జాలిపడు. ఆ జన్మ నీకివ్వనందుకు ఆనందపడు. ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నా? నేను చనిపోయిన తర్వాత కూడా నువ్వు అటువంటి వాళ్ళకి తోడుగా ఉండాలని. అయ్యా, ఒకసారి ధ్యానం ఆపి కళ్ళు తెరవండి. ఇక ఈ పిండాన్ని కాకులకు పెట్టండి. ఓయ్, ఏంటి మీరు చేస్తున్న పని? అవ్వా అవ్వా, ఎక్కడైనా ఎంగిలి గుండు తినడం చూశాం గాని పిండా గుండు తినడం చూడటం ఇదే ప్రథమం. మంత్రులు గారు, పిండాలు తినడం మహా పాపం రా. ఏంటే ఆ రోజు నీతి కబుర్లు చెప్పి ఈ రోజు పిండాలు తింటున్నావా? సీన్ మారిపోయిందా? అందుకే చెప్పా నా దగ్గరికి వచ్చేయమని. విన్నావా? వినలేదు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. వచ్చేయ్. మా అక్కను వదిలేరా. చూడరా, మమ్మల్ని ఏం చేయొద్దు. మమ్మల్ని వదిలే. నీ దండం పెట్టు. మమ్మల్ని థ్యాంక్స్ అండి. పిండాలు కూడా పలహారంలో తింటున్నారంటే మీ పరిస్థితి అర్థం చేసుకోగలను. కానీ ఇలా తినే బదులు ఏదైనా పని చేసుకోవచ్చుగా. వాడు సోమరితనంతో కాదండి పనికి వెళ్లకుండా ఉండేది. తన అక్కను మగ జంతువుల నుండి కాపాడటానికి వాడు పనికి వెళ్ళటం లేదు. వాడు పనికెళ్ళొచ్చేలోపు ఎన్నో చేతులు నా మీదకు రావటం చూశాడు. ఎన్నో చేతుల్లో నుంచి నన్ను కాపాడాడు. వాడే లేకపోతే నా జీవితం ఈ పాటికి. అవును సార్,
గుడ్డి తిన్న జాలికోళ్ళు లేకుండా మా అక్కని ఏడిపిస్తున్నారు. అందుకే ఇలా బతకాల్సి వస్తుంది. మీ రుణం తీర్చుకోలేవండి. ఇన్నాళ్ళు నాకు కళ్ళు లేనందుకు చాలా సంతోషపడేదాన్ని. ఎందుకంటే ఈ రాక్షస లోకాన్ని చూసే అవకాశం ఆ భగవంతుడు నాకు ఇవ్వనందుకు, నన్ను నన్నుగా బ్రతుకునివ్వనందుకు. కానీ మొదటిసారి బాధపడుతున్నాను మీలాంటి మంచి మనిషిని చూసే అదృష్టం లేనందుకు. చిరుజల్లు కురువంగ చిలకమ్మ కూయంగ చిలిపిగానే ఉన్నది. మనసంత విప్పంగ మాటేమో చెప్పంగ మాయగానే ఉన్నది. ప్రియాన ప్రాణమా ప్రాణమున్న శిల్పమా పలికేటి రాగమా నా ప్రేమ గేయమా. నవ్వులో మల్లె పువ్వులే మురిసేనేవో, నీ నడకలో కలహంసలే ఆడే నేను. చిరుజల్లు కురువంగ చిలకమ్మ కూయంగ చిలిపిగానే ఉన్నది. మనసంత విప్పంగ మాటేమో చెప్పంగ మాయ